ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు ఉంటుంది, నీ దగ్గరికి కావాలి ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే బాబు, నీకు ఏం కావాలి మొత్తం చేసుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటారా? నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజమైన వాళ్ళ మీకు అబద్ధాలు చెప్తున్నారా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనిషి వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకోవడం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం బాకండి దయచేసి. 2 ముఠాలు అదే ఒక ముఠ మీరు తెలుసు. నేను చెప్పేది అబద్ధాలు అనేది మీరు గుండెల్లో చేసి మాట్లాడండి. నేనేమంటానంటే అయిపోయింది 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి, చేయి కలపండి. కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వెంక, మన బజార్ వెంక కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి, చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొక్కటి చేయండి. మీరు నిజంగా జగన్ ని ప్రేమించే వాళ్ళే అయితే, రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి, అన్ని చంపుకుని ఒకేగా ఉండండి, ఒకే ముఠాగా ఉండండి, ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటారు. ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇప్పటికే చాలా ఎక్కువసేపు టైం తీసుకున్నాను. మీరు ఏది కాదు, ఏదైనా ఎక్కువ తింటే చేదైపోతుంది. చాలు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడేమి కలగమాకండి. ప్రతి తప్పుని లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా, లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా, లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా, లేదా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చుని చెప్తా ఉండండి. మన ఉద్యోగం అదే. అబద్ధాలు చెప్పకల్లా ఆడలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని ఆడలాగా తప్పుడు మాటలు మాట్లాడకరా. మనం నికాసుగా నిజాయితీగా జగన్ చెప్తారు కదా, అరే నా గురించి తెలంగాణ వాళ్ళకి రా, నేను 4 గోడల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తాం, ఏమేమి తప్పులు చేస్తాం, ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ
జాగరూకత చేస్తూ ఈ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారని చెప్పి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుని కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్.